కర్నూలు వైసీపీ ఇన్ఛార్జ్ అని ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చివరిగా ఫైనల్ చేశారు ఐఏఎస్ ఆఫీసర్ ఇంతియాజ్ను. అయితే కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన పోటీ చేయబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి గ్రూపులను ఎలా కలుపుకొని పోతారు, అసలు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీ జెండా ఎలా ఎగరబోతుంది అనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి ఐఏఎస్ మాజీ ఆఫీసర్ ఇంతియాజ్ ఉన్నారు. సార్ చెప్పండి, ముందుగా కంగ్రాచులేషన్, కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీరు నియమితులయ్యారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ తగాదాలను, ఇక్కడ ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి వర్గ విభేదాలను ఎలా ఓవర్కమ్ చేయబోతున్నారు? ఎలా అంటే నేను అనుకోవడం ఏంటంటే, ఇక్కడ ఉన్న మనకు ఏదైతే మీరు చెప్తున్నారో అవన్నీ కూడా మనకు జగనన్న మీద ఉన్న అభిమానంతో అవన్నీ కూడా తొలగిపోతాయని నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే మీరు చెప్తున్న వర్గాలు ఏమైనా ఉండొచ్చు, కానీ అందరికి కూడా జగనన్న గారి మీద ఉన్న అభిమానము, ఆయన ఆదేశాల మేరకు అందరూ నడుచుకుంటారు. ఖచ్చితంగా ఇటువంటి విభేదాలు లేకుండానే మేమంతా కలిసి ముందుకెళ్తాము. మరి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని మనకు వైనాట్ 175 అనే రీతిలో మనకు గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం. కర్నూలు నియోజకవర్గ ప్రజలతో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? ఇక్కడ ఉన్న అటాచ్మెంట్ ఏంటి? నేను కర్నూలులోనే పుట్టి పెరిగాను. ఇక్కడే మనకు కొడుమూరులో 10th వరకు చదువుకున్నాను. ఇక్కడ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదువుకున్నాను. ఇక్కడే నా బాల్యమంతా గడిచింది. సో నేను తర్వాత ఇంజనీరింగ్ వరంగల్లో చదివిన తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్గా, ఐఏఎస్ అధికారిగా నాకెంతో అనుభవం ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అవకాశం, సువర్ణ అవకాశం నాకు ఇవ్వడము, వెళ్ళి మీ నియోజకవర్గానికి, మీ కర్నూలుకు వెళ్తావా అని అడిగినప్పుడు నాకు ఒక్కటే అనిపించింది. మరి ఆయన అంత అభిమానంతో మరి నా మీద ఈరోజు ఇస్తున్నారంటే కర్నూలు నగరానికి ఏదైనా నేను సేవ చేయగలనేమో అని చెప్పేసి నా సర్వీస్ని వదులుకొని రావడం జరిగింది. ముఖ్యంగా నాకున్న ఎజెండా ఏంటంటే, నాకున్న అనుభవంతో, ఎందుకంటే చాలా అనుభవం, ఐఏఎస్ అధికారిగా ఉన్న అనుభవంతో కర్నూలు నగరాభివృద్ధికి నేను ఏ విధంగా తోడ్పడగలను. అలాగే మా మామగారైన డాక్టర్ ఇస్మాయిల్ హుసేన్ గారు, ఆయన 2 రూపీ డాక్టర్గా ఫేమస్. ఆయన చేసిన ప్రజాసేవ మరి కర్నూలు ప్రజల హృదయాల్లో ఇంకా చిరగని ముద్ర వేసింది. ఇంకా ఆయన మనకు కోవిడ్ టైంలో ఆయన మరణించాను కూడా నేను అనుకోవడం ఖచ్చితంగా ఈ జిల్లాలోనే కాదు, గద్వాల, రాయచూరు, మనకు కడప, ఈ ప్రాంతాల నుంచి అందరూ ఆయన దగ్గరకు వచ్చేవారు. మరి వారందరి హృదయాల్లో ఆయన ఇంకా బతికే ఉన్నారని నాకు నమ్మకము. సో ఆయన ఏదైతే సేవ చేయాలనుకున్నారో అది కూడా మరి అదేవిధంగా నాకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను రావడం జరిగింది. ఖచ్చితంగా నగరాభివృద్ధికి మరి నేను నా వంతు సాయం చేయాలని చెప్పేసి ఒక దృఢ నిశ్చయంతో రావడం జరిగింది. అలాగే హఫీజ్ ఖాన్ గారు మరి ఆయన గత 5 సంవత్సరాల్లో ఇక్కడ చేసిన అభివృద్ధిని మరి దాన్ని అలాగే ముందుకు తీసుకెళ్తూ ఇక్కడ ఉన్న అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వారందరూ కూడా నాతో పాటు కలిసి పనిచేస్తారని గట్టి నమ్మకంగా ఉంది. అలాగే ఏదైతే సంక్షేమ పథకాలు, అభివృద్ధి మరి రచించారో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారా, అవన్నీ కూడా మనకు ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కలిసి పనిచేస్తాం. అంటే మీరు సర్వీస్లో ఉన్నప్పుడు అటు టీడీపీ ప్రభుత్వాన్ని చూశారు, వైసీపీ ప్రభుత్వాన్ని చూశారు, ఇద్దరుకున్న డిఫరెన్స్ ఏంటి? అంటే ఈ సంక్షేమ పథకాలు ఇప్పుడు అమలవుతున్నవి మీరు చూస్తే కులం లేదు, మతం లేదు, మనకు ఎటువంటి ప్రాంతం లేదు, పార్టీ లేదు అనే కాన్సెప్ట్తో మనకు అమలవుతున్నాయి. ఎక్కడ కూడా శాచ్యురేషన్ మోడ్లో ఇంతమందికి ఎంతమంది కాదు, ఎంతమంది ఎలిజిబుల్ ఉంటే అంతమందికి, ఒకవేళ ఎవరికి రాకపోయినా ఇవ్వాలి అని. అలాగే ప్రతి మనకు పేదవారికి మనకు సహాయం అందించడంలో వివిధ రకాల పథకాలు, అంటే మనకు మహిళలకైతే ఆర్థికంగా, సామాజికంగా వారికి ఎంపవర్మెంట్ చేయడం, అంటే వాళ్ళకు సాధికారితను సాధించడం ఎలా అని నేను CEO సర్ప్గా ఉండి చూసింది ఏంటంటే, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ 0 వడ్డీ కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు మహిళలకు మరి అందజేసి వారిని పేదరికం నీడలో నుంచి బయటికి రావడానికి ఎంత ఇది చేశారో నేను చూడడం జరిగింది. సో ఆ పథకాలకు ఆకర్షితుడినే నేను రావడం జరిగింది. అంటే ప్రధానంగా చెప్పండి, సర్వీస్లో ఉన్నప్పుడు రాజకీయాలు మీరు చూస్తుంటారు, మీరు పరిశీలించింది ఏంటి? అంటే ఇప్పుడు మనకు ఇక్కడ ఇదే ఈ శాచ్యురేషన్ మోడ్ అనేది మనకి ఎప్పుడు లేదు. అలాగే ఎక్కడ డిస్క్రిమినేషన్, వివక్ష అనేదే లేదు. అటువంటి మనకు అలాగే డోర్ స్టెప్ ఏదైతే మనకు మహాత్మా గాంధీ గారు, మనకు బాపూజీ గారు కన్న కల ఏంటంటే గ్రామ స్వరాజ్యం. గ్రామంలో ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర మనకు ప్రజాస్వామ్యం ఉండాలి అని కోరుకున్నారు ఆయన. కానీ ఇంతవరకు ఇంప్లిమెంట్ చేసింది ఎవరు లేదు. ఈ 2019 తర్వాత మరి ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరిగింది. నేను
ఎన్నో పనులు కలెక్టర్గా ఎన్నో సంతకాలు చేసిన నాకు సంతృప్తినిచ్చింది ఏమంటే 10,000 కంటే పైచిలకు మందికి యువకులకు ఉద్యోగాలు ఇవ్వడం. సో సచివాలయం ఉద్యోగాలు, అలాగే వాలంటీర్స్ ఈరోజు మనకు ఉదయాన్నే మనకు 6 గంటలకి 5 గంటలకి మరి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అనేది ఇది చాలా అంటే ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూర్చాలనే దాంతోనే ఆయన పనిచేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ అసమానతలు ఉన్నాయో సమాజంలో వాటిని రూపుమాపడానికి ఆయన చేస్తున్నారు. సో దాంట్లో మనం కూడా ఒక భాగం అవుదామనే దీంతోనే ఇది రావడం జరిగింది. అంటే మొన్నటిదాకా మనం చూసాం కరోనా సమయంలో కేఎం హాస్పిటల్ ద్వారా మొత్తం కరోనా వ్యాపించింది అనేటువంటి వివాదం తీసుకొచ్చారు. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయబోతున్నారు? అంటే ఇప్పుడు కోవిడ్ సమయం అనేది ఒక క్లిష్టమైన ఆ పరిస్థితి వేరు, ఆ టైంలో ఉన్న థింకింగ్ వేరు. కానీ తర్వాత కోవిడ్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొన్నట్టుగా ఎక్కడ ఎవరు ఎదుర్కోలేదు. అందరికీ ఇంటి దగ్గర టెస్టులు చేయించారు. ఇప్పుడు కూడా మనకు ఆరోగ్య సురక్ష మీరు చూస్తున్నారు. సో కోవిడ్ సమయం అనేది అది ప్రపంచానికే ఒక పెను సవాల్. ఆ రోజుల్లో ఫస్ట్ కోవిడ్ వచ్చినప్పుడైతే అసలు ఏ మందు వేసుకోవాలో కూడా తెలియని పరిస్థితి. కానీ సెకండ్ టైంకి వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే రెమ్డెసివిర్ అనే ఒక మందు నేను చూశాను, ఆ ఇంజెక్షన్ అవి మనకు వేరే రాష్ట్రాల్లో కానీ వేరే దేశాల్లో కానీ దొరకని పరిస్థితి. దొరికిన 50,000 లక్ష రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి, కానీ ఉచితంగా మనకు అందజేయడం జరిగింది. సో ఆ సమయంలో కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకున్నట్టుగా పేదలకి ఇక వేరే ఎవరు ఆదుకోలేదని నా అభిప్రాయం. అంటే డాక్టర్ ఇస్మాయిల్ గారు అల్లుడుగా మిమ్మల్ని ఈ ప్రజలు రిసీవ్ చేసుకునే అవకాశం ఉందా? అంటే అది ప్రజల్లో మరి వారికి తెలుసు ఏ విధంగా డాక్టర్ ఇస్మాయిల్ హుసేన్ గారు ఏ విధంగా ప్రజాసేవ చేశారు. ఎక్కడ మనకు టూర్పీ డాక్టర్గా ఆయనకు పేరు రావడం ఏంటి, ఎందుకు వచ్చింది? సో ఆయన చేశారు. నేను చూసి ఆయన నాకు ఒక ఐడియల్, ఒక ఆదర్శం. అంటే నేను ఆయన ఎప్పుడు వచ్చినా కూడా కర్నూలుకి ఆయన మరి హాస్పిటల్ వెళ్ళి కూర్చోవడము, ఆయన దీంట్లో కూర్చోవడము, ఆ ఇంట్లో ఉన్నా కూడా రాత్రి 2 గంటలకు ఎంతోమంది వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో ఆయన చేసినవి ఆయన ఆ విధంగా చేశాడు నిస్వార్థంగా అని చెప్పేసి ఆ విధంగా ఒక మనసులో ఆయన ఒక ఆదర్శంగా నాకు నిలిచిపోయారు. అంతే. ప్రధానంగా మీ అజెండా ఏంటి? అజెండా ఇంకా నగర అభివృద్ధి అజెండా. మనకు నాకున్న అనుభవంతో ఏ విధంగా బాగా చేయొచ్చు, ఏ విధంగా ఎవరైనా ఉన్నవి, దాంతోపాటు ప్రతి ఒక్కరి వ్యక్తిగత సమస్యలకు ఏ విధంగా సమాధానం చెప్పాలో నేను అనుకోవడం, నాకున్న అనుభవంతో నేను చేయగలనని ఒక నమ్మకం ఉంది. సో అందరూ నాకు సహకరించి గెలిపిస్తే ఖచ్చితంగా నేను ఒక మంచి నగరాన్ని, ఒక మంచి సమాజాన్ని మనం చేయగలమనే ఒక నమ్మకం ఉంది. కాబట్టి అందరూ నాకు సహకారం అందించి మరి గెలిపించాలని కోరుకుంటాను. మనతో మాట్లాడడానికి స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు. సార్ చెప్పండి, ఇంతియాజ్ గారిని గెలిపించేటువంటి బాధ్యత మీ భుజాల మీద వేశారు. మరి ఒకవైపు సీట్ రావాలనే ఆవేదన కూడా మీ మనసులో ఉంటుంది. ఎలా ముందుకు వెళ్ళవాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఏ నాయకుడైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఒకటే ఒక ఆలోచన ఉంటుంది. ప్రతి ఒక్కరికి మా లక్ష్యము, మా ధ్యేయము ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి, ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి. సో రాజకీయాల్లో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో తుఫాన్లు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో అవమానాలు జరుగుతాయి. కానీ అన్నిటినీ అలాగే పూల వర్షాలు ఉంటాయి, రాళ్ళ వర్షాలు ఉంటాయి, విమర్శల అస్త్రాలు ఉంటాయి. రాజకీయ జీవితం అనేది చాలా టఫ్ జాబ్ అది. సో అన్నిటినీ ఎప్పుడైతే మనం బేర్ చేసుకొని ముందడుగు వేస్తామో, దేవుని పైన భారము, జగనన్న పైన నమ్మకం పెట్టుకొని నేను ముందుకు సాగుతున్నా. సో ఇమ్తియాజ్ గారికి ఇచ్చిన, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, ఈవెన్ ఎస్వి మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఇంకా ముందుకు వెళ్తాం. రైట్. ఒకటే చెప్తున్నారు, డాక్టర్ ఇస్మాయిల్ ఇక్కడ ఉన్నటువంటి ఇంతియాజ్ గెలుపు కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.